ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సమా కలెక్షన్స్. ఈ వీడియోలో 100% ప్యూర్ టసర్స్ విత్ సిల్క్ మార్క్ శారీస్ చూపిస్తానండి. వీటి ప్రైసెస్ వీడియోలోనే మెన్షన్ చేస్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీటిలోంచి మీకు ఏదైనా శారీ నచ్చి ఆర్డర్ చేసుకోవాలి అంటే ఆ శారీ స్క్రీన్ షాట్ వీడియో టైటిల్లో ఉండే మా వాట్సాప్ నెంబర్కు ఆ స్క్రీన్ షాట్ షేర్ చేయండి. ఈ శారీస్ ఆల్రెడీ రిసీవ్ చేసుకున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, బట్ కొత్తగా చూస్తే వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇవి 100% ప్యూర్ టసర్స్ సిల్క్ మార్క్ శారీస్ అండి. బ్లౌజ్ ఉండదు, అంటే ఇవి ఇలానే రెడీ చేస్తారండి, ఇలాగే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఇవి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి, ప్యూర్ టసర్స్. ఓకే, అంటే ఒకలా చెప్పాలి అంటే బొటిక్ స్టైల్ శారీస్ అనుకోండి. ఇప్పుడు ఈ కనిపిస్తున్న శారీ సేల్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ రీస్టాక్ కూడా అవ్వదు, రిపీట్ అవ్వవండి. డిజైన్స్ కలర్స్ అవ్వనివ్వండి, రిపీట్ అవ్వవు. ప్రతిసారి కొత్త డిజైన్స్ కొత్త కలర్స్ ఉంటాయన్నమాట. చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యేటటువంటి ఐటమ్. ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం. ఇది ఫస్ట్ వన్ అండి. ఇంత కొత్తగా అనిపించిందో ఈ కలర్ కాంబినేషన్ అయితే గ్రే కలర్కు ఇది ఐస్ బ్లూ కలర్ బార్డర్ అండి. ఇదంతా మీకు రేషం వీవింగ్ ఉంటుందండి, రేషం వీవింగ్ వస్తుంది. సూపర్ లైట్ వెయిట్ శారీ, మీకు ఒక 300 గ్రామ్స్ ఉంటుందేమో, అంతకంటే కూడా తక్కువ వెయిట్ ఉండొచ్చండి. చాలా లైట్ వెయిట్ వస్తాయి శారీస్ ఇవి. అండ్ పళ్ళు పోర్షన్ కూడా మీకు సేమ్ బార్డర్ కలర్లోనే వస్తుందండి. ప్రైస్ ఓన్లీ 1350, షిప్పింగ్ అడిషనల్ అండి. ఇవి లీస్ట్ ప్రైసెస్ అండి, అంటే దగ్గర కాస్ట్ ప్రైసెస్ అనుకోండి. సో షిప్పింగ్ కాస్ట్ మాత్రం మీరు వీడియోలోంచి ఎన్ని తీసుకున్నా కూడా షిప్పింగ్ కాస్ట్ అడిషనల్ అండి. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి. కలర్ వచ్చేసి ఆనియన్ పింక్లో డార్క్ షేడ్ అండి, కొంచెం పర్పులిష్ టైప్ అనుకోండి. యాంటిక్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో వీవింగ్ అనేది ఉంటుంది. యాంటిక్ కలర్ వచ్చేసి రేషం వీవింగ్ అండి, గోల్డ్ కలర్ జరీ వీవింగ్, ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిందండి. శారీ ప్రైస్ కూడా మీకు ఓన్లీ 1350 రూపీస్లో అవైలబుల్లో ఉంది. ఇదంతా వీవింగ్లో ఉంటుందండి విత్ సిల్క్ మార్క్, ప్యూర్ టసర్స్ విత్ సిల్క్ మార్క్ అండి. బ్లౌజ్ ఉండదు, వితౌట్ బ్లౌజ్. వీటితో అంటే ఇవి చాలా క్లాస్గా ఉంటాయండి. వీటితో ప్లెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇంకొంచెం డిజైనర్ టచ్ ఇవ్వాలి అనుకుంటే ఇంకా ఫ్యాబ్రిక్స్ వీటికి తగ్గట్టుగా డిజైన్ చేయించుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇది పళ్ళు పోర్షన్. ప్రైస్ ఓన్లీ 1350 రూపీస్ అండి, షిప్పింగ్ ఎక్స్ట్రా. సూపర్గా ఉందండి. కలర్ అయితే మేనక పచ్చ కలర్ అండి, ప్యూర్ టస్సర్లో. ఇదంతా గోల్డెన్ కలర్ జరీ వీవింగ్ వస్తుందండి, చూడొచ్చు. రేషం వీవింగ్ అండ్ జరీ వీవింగ్ అయితే ఉందండి. సూపర్గా ఉంది జాల్ కాన్సెప్ట్. దీనితో మీరు ఇది ఇంక్ బ్లూ, డార్క్ బ్లూ కలర్ అండి, రాయల్ బ్లూ కాదు, కొంచెం డార్క్ ఇంక్ బ్లూ అనుకోండి, ఇంక్ బ్లూ లేదా పర్పుల్ కలర్. ఇటువంటి కలర్స్ దీనికి చాలా బాగా సెట్ అవుతాయండి. కాంట్రాస్ట్లో పేర్ చేయాలి అనుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ వచ్చేసి పర్పుల్ షేడ్ అండి, లేదా డార్క్ ఇంక్ బ్లూ. ఈ 2 కలర్స్ దీనికి చాలా బాగా సెట్ అవుతాయి. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1350 అండి. శారీ ప్రైస్ 1350, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా అండ్ పళ్ళు పోర్షన్ ఇది. ఓకే, 1350 షిప్పింగ్ అడిషనల్. ఇవి అన్నీ డై చేసిన కలర్స్ అండి. మీరు వాష్ చేసేటప్పుడు డెఫినెట్గా డ్రై క్లీన్ చేయించాలండి. 100% ప్యూర్ టసర్స్ ఇవి, సెమీ కాదు. ఓకే, సో ఓన్లీ డ్రై క్లీన్, చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది వాష్ చేసేప్పుడు. ఈ టస్సర్ ఫ్యాబ్రిక్ కూడా సెన్సిటివ్ ఉంటుందండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూడండి, లైట్ బ్లూలా కనిపిస్తుంది, బట్ ఎందుకు వచ్చిందో నాకు ఐడియా లేదు. 1350నేనండి, షిప్పింగ్ అడిషనల్. ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. మజెంటా కలర్కు పెసర్ గ్రీన్ కలర్, చిగురు గ్రీన్ కలర్ బార్డర్ అండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. శారీ అంతా ఇలా క్రీపర్ డిజైన్ వచ్చింది, ప్యూర్ టసర్ విత్ సిల్క్ మార్క్ అండి. 2 సైడ్స్ కూడా ఎగ్జాక్ట్ సేమ్ బార్డర్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ వితౌట్ బ్లౌజెస్. ఇవి ఇలానే రెడీ చేస్తారండి. ఓకే, వితౌట్ బ్లౌజే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు వీటిల్ని. ఇది పళ్ళు పోర్షన్, సేమ్ బార్డర్ అండ్ పళ్ళు ఒకే కలర్లో ఉంటాయి. మీరు ఇలాగే కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ పేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది. గోల్డ్ కలర్లో జరీ అండ్ రేషం మిక్స్ వీవింగ్ వస్తుంది. సూపర్ లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ అయితే. 1350 షిప్పింగ్ అడిషనల్. ఇది చూడండి ఎంత బాగుందో, ప్యారెట్ గ్రీన్ అని వచ్చేమో చాలా బాగుందండి కలర్. ఇట్ సెల్ఫ్ వెరీ బ్యూటిఫుల్. దీనికి రాణి పింక్, అంటే ఏజ్ని బట్టి కలర్ కాంబినేషన్ అనేది పేర్ చేయండి. కోర్స్ ఈ కలర్తో చాలా కలర్స్ మంచి కాంట్రాస్ట్గా సెట్ అవుతాయి. ఇది ఓన్లీ గోల్డెన్ కలర్తో జరీ వీవింగ్తో ఉంటుందండి. కొంచెం బిగ్ బార్డర్ అనమాట, యాంటిక్ అండ్ గోల్డ్ కలర్స్తో జరీ వీవింగ్. 1450 షిప్పింగ్ అడిషనల్ అండి. ప్యూర్ టసర్ విత్ సిల్క్ మార్క్. ఎంత బాగుందో చూడండి, సూపర్ అండి. ప్యాటర్న్ కూడా చాలా చాలా బాగుంది. ఓన్లీ 1450 షిప్పింగ్ అడిషనల్. బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు, గోల్డ్ అండ్ యాంటిక్ కలర్స్తో జరీ వీవింగ్ అనేది వస్తుందండి. ప్యారెట్ గ్రీన్లో చాలా బాగుంది షేడ్ అయితే. 1450 రూపీస్ షిప్పింగ్ అడిషనల్ అండి.
అండ్ ఇది పళ్ళు పోర్షన్. చూసారా శారీ కాన్సెప్ట్ ఎంత బాగుందో. ఆల్మోస్ట్ హాఫ్ వరకు ఇలా క్రీపర్ డిజైన్ వస్తుంది, రిమైనింగ్ హాఫ్ వచ్చేసి స్మాల్ బుటాస్ అండి. చాలా బాగుంది. పళ్ళు కూడా మీకు ఓన్లీ జరీతో వీవింగ్ అనేది వస్తుంది. శారీ యూనిక్గా అనిపించిందండి. అంటే ఫ్యాబ్రిక్ సేమ్ వస్తుంది, 100% ప్యూర్ టసర్ విత్ సిల్క్ మార్క్ అండి. దీనికి పర్పుల్ షేడ్లో బార్డర్ అనేది వచ్చింది. అది వచ్చేసి మెహందీ గ్రీన్ అండి బేస్. ఓకే, శారీలో అంతా కూడా జాల్ కాన్సెప్ట్ టైప్లోనే వీవింగ్ అనేది వచ్చింది, గోల్డెన్ కలర్ జరీ వీవింగ్తో. అడిషనల్గా ఇలా లైన్స్ ఉన్నాయి చూడండి, అంటే కోటా చెక్స్ టైప్లో ఇలా వీవింగ్లోనే ఒకలాంటి కాన్సెప్ట్ అండి. చాలా బాగుంది. డోరియా టైప్లో బాగుందండి, యూనిక్ ఉంది. 1450 రూపీస్లో అవైలబుల్ ఉంది. కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ వైజ్ చాలా చాలా బాగుంది. ఓన్లీ 1450 షిప్పింగ్ అడిషనల్. ప్యూర్ టసర్స్ అండి, సిల్క్ మార్క్ ఉంటుంది. ఓకే, ఇది పళ్ళు పోర్షన్ చూడొచ్చు, చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఇదే కలర్లో బ్లౌజ్ పేర్ చేయండి, ఆసమ్ ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటాయండి, జరీ వీవింగ్తో ఉన్నప్పటికీ మీకు శారీస్ అనేవి ఓవరాల్గా లైట్ వెయిట్లోనే ఉంటాయి. 1450 షిప్పింగ్ అడిషనల్. నెక్స్ట్ వన్ అండి, పీచ్లో కొంచెం డార్క్ షేడ్ అనుకోండి, సిల్వర్ కలర్తో జరీ వీవింగ్ అనేది వస్తుంది. డెఫినెట్గా తీసుకోవాల్సిన ఆర్టికల్ అండి. కలర్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కనకాంబరం కలర్ అంటారు చూడండి, ఆల్మోస్ట్ ఆ కలర్. మెయిన్ ఏమంటే ఇంతవరకు మనం చూసినవి గోల్డ్స్, ఈ గోల్డ్ యాంటీ కలర్లో జరీ వీవింగ్ ఒకటి, రేషం వీవింగ్ ఇలా చూసుంటాం. ఇది వచ్చేసి సిల్వర్ కలర్తో వీవింగ్ అండి. సేమ్ సిల్వర్ కలర్తోనే జరీ ఎంబ్రాయిడరీ అండి. ఇదైతే నాకు చూడ్డానికి ఫినిషింగ్ వైజ్ హ్యాండ్ అంటే ఆరీ వర్క్ ఉంటుంది కదా, మగ్గాల పిన్న చేస్తారు కదా, అలా అనిపిస్తుంది. బట్ రివర్స్ సైడ్ చూస్తే మాత్రం అర్థం అవ్వట్లేదండి, ఇది హ్యాండ్ వర్కేనా అవునో కాదో అర్థం కావట్లేదు. బట్ ఇటు నుంచి ఎందుకంటే ఇంత ఫినిషింగ్ మీకు వీటిల్లో మెషినరీస్లో రాదు, అందుకని చెప్తున్నాను. ఇది హ్యాండ్ వర్క్ లాగానే అనిపిస్తుంది. ఎనీ హౌ ప్రీమియం ఫినిషింగ్తో ఉంది. ఓన్లీ వర్క్కే మీరు పే చేస్తారండి ప్రైస్. అందులోనూ మీకు ప్యూర్ టసర్స్ విత్ సిల్క్ మార్క్ అండి. మీకు ఫ్రిల్స్ పోర్షన్ అంతా ప్లెయిన్ వస్తుందండి. ఓకే, బయట పార్ట్ దగ్గర నుంచి ఆల్ ఓవర్ వర్క్ అనేది వస్తుంది. సో ఇదంతా ఫ్రిల్స్ పోర్షన్ వస్తుందండి. మీకు ఓన్లీ బార్డర్లోనే ఈ విధంగా వీవింగ్ అనేది ఉంటుంది సిల్వర్ కలర్తో. ఓకే, శారీ అంతా ప్లెయిన్ అండ్ బయట పార్ట్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి మాత్రం ఆల్ ఓవర్ వర్క్ అండి. 1750 షిప్పింగ్ అడిషనల్. ప్రీమియం వర్క్ అండి. నార్మల్గా ఏదో వర్క్ వచ్చిందంటే వచ్చింది అన్నట్టు కాకుండా ప్రీమియం ఫినిషింగ్తో జరీతో ఎంబ్రాయిడరీ అనేది వచ్చింది. దట్ టు ప్యాటర్న్ కూడా చాలా క్లాస్గా కూల్గా ఉందండి. అండ్ అదంతా మీకు వీవింగ్లో ఉంటుంది. 1750 ఓన్లీ, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఇటువంటి వర్క్స్ వచ్చినప్పుడు అంటే ఇంత క్లాస్గా ఉన్నప్పుడు ఏమంటే సెల్ఫ్ కలర్ బ్లౌజెసే పేర్ చేయండి, బాగుంటుందండి. అంటే ఎలిగెన్స్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే సెల్ఫ్ కలర్ బెస్ట్ చాయిస్. ఇంకా దానితో పాటు ఇలాగ సిల్వర్ కలర్తోనే ఏదన్నా వచ్చిందనుకోండి, వీవింగ్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, ఇంకా బెస్ట్ ఉంటుందండి. అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఎందుకంటే మీరు రొటీన్గా చూసే కలర్స్ కాకుండా ఇది చూడండి, ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నటువంటి రస్ట్ కలర్ బార్డర్, అదే ఆరెంజ్లో ఒకలాంటి షేడ్, ఆరెంజ్ రస్ట్కి మధ్యలో ఉండేటటువంటి బార్డర్. ఈ బార్డర్ ఫేమస్ ఇప్పుడు, అంటే ఈ కలర్ బాగా ఫేమస్ అండి. ఇది వచ్చేసి చీకు కలర్, ఎంత అద్భుతంగా ఉందో శారీ కలర్ కాంబినేషన్. ఆల్ ఓవర్ అంతా మీకు ఇలా మెషినరీ ఎంబ్రాయిడరీ వస్తుందండి, మెషినరీ వర్క్. ఇది క్లియర్గా అర్థమవుతుంది. ప్రీమియం ఫినిషింగ్ మాత్రం మీకు ఏమాత్రం తగ్గదండి, చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి. ఫ్రిల్స్ పోర్షన్లో కూడా మీకు వర్క్ అనేది వస్తుంది. బయట పార్ట్ అంటే స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి పై వరకు వస్తుంది. ఫ్రిల్స్ పోర్షన్ మాత్రం హాఫ్ నుంచి వస్తుందండి, ఇలా హాఫ్ వర్క్ వస్తుంది. ఎంత బాగుందండి సారీ. ఓన్లీ 1750లో మీకు వర్క్ కాస్ట్ కూడా కాదండి. ప్యూర్ టసర్ విత్ సిల్క్ మార్క్ విత్ హెవీ వర్క్ అండి. 1750 షిప్పింగ్ అడిషనల్. ఇంత రేర్ కలర్ కాంబినేషన్స్ మళ్ళీ వస్తాయేమో అని మాత్రం అనుకోవద్దు. మళ్ళీ వచ్చే కలర్ కాంబినేషన్సే కాదు, వెరీ యూనిక్ పీస్ అండి ఇదైతే. పళ్ళు పోర్షన్ 1750 షిప్పింగ్ అడిషనల్. నార్మల్గానే ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్. బట్ ఇంతవరకు చూపించిన శారీస్లో ఇది కొంచెం అంటే ఓవర్ వెయిట్ కాదండి, అసలు వెయిటే ఉండవు ఈ శారీస్. ఇది కూడా మీకు హాఫ్ కేజీకి అటు ఇటుగా ఉంటుంది అంతే. ఓన్లీ వర్క్ వెయిట్ అండి ఇది, అంటే హెవీ వర్క్ అనేది వచ్చింది ఈ శారీలో. 1750 షిప్పింగ్ అడిషనల్ అండి. అసలు ఇది చూడండి ఎంత బాగుందో. ఇది ఎంబ్రాయిడరీ కూడా చాలా కొత్తగా అనిపించిందండి, చాలా చాలా బాగుంది వర్క్ అయితే. ఇది కలర్ పేస్టల్ అండి, లక్స్ గ్రీన్ టైప్లో ఉంది. లక్స్ గ్రీన్కు పీచ్ కలర్ బోర్డర్. శారీ అంతా మీకు ప్లెయిన్ వస్తుందండి. ఓన్లీ బయట స్టార్ట్ దగ్గర నుంచి మాత్రమే ఆల్ ఓవర్ అలాంటి ఫ్లవర్ బంచెస్ వస్తాయి. మల్టీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ, మల్టీ థ్రెడ్ కాదు ఇది. ఈ పీచ్ గ్రీన్ కలర్లో జరీ అండి, అంటే జరీనే కలర్లో వచ్చిందనమాట. షైనింగ్ ఉంది చూడండి, ఫినిషింగ్ ఎంత బాగుందోనండి. అండ్ బార్డర్లో మాత్రం మీకు హ్యాండ్ వర్క్ అనేది వస్తుందండి. ఇదంతా మెషినరీ కాదు, వీవింగ్ అనేది
వీవింగ్ ఉంటుంది. దానిపైన ఈ సీక్వెన్స్ వర్క్ ఉంది కదా, ఈ జర్దోజీ ప్లస్ ఈ కుందన్స్ అంతా కూడా చేత్తో చేసే వర్క్ అండి. మీకు రివర్స్ సైడ్ చూపిస్తాను, అర్థమవుతుంది. ఇదిగోండి, ఇదంతా చేతి పని. ఒక్కసారి మేకింగ్కి ఎంత టైం పడుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. 1750 రూపీస్లో ఈ శారీ కూడా అవైలబుల్లో ఉందండి. బాటమ్ సైడ్ బార్డర్లో ఇలా సీక్వెన్స్ అండ్ వర్క్ అయితే వస్తుందండి. ఇదంతా హ్యాండ్ వర్క్ అనమాట. ఇక్కడ కనిపిస్తుందా, ఇది మెషినరీ వర్క్. ప్యూర్ తసా విత్ సిల్క్ మార్క్ అండి. పళ్ళులో కూడా మీకు హెవీగా సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చింది. 1750 రూపీస్లో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే అవైలబుల్లో ఉందండి. ఇది కూడా చాలా కొత్తగా అనిపించింది కలర్ కాంబినేషన్. మెయిన్ నాకు ఈ ఈ ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ ఉంది చూసారా, చాలా చాలా బాగుందండి. ఇక్కడ సీక్వెన్స్ కనిపిస్తుందో అది కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీలో వస్తుందండి. సూపర్గా ఉంది కదా శారీ అయితే. మీకు ఈ వీడియోలో ఏ శారీ బాగా నచ్చింది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. ప్రైస్ ఓన్లీ 1750 అండి. షిప్పింగ్ అడిషనల్. రేర్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా చాలా క్లాస్గా ఉంది. పౌడర్ గ్రీన్ అని వచ్చేమో లక్స్ గ్రీన్ టైప్ అండి. చాలా బాగుంది కలర్. ఇది కూడా సూపర్గా ఉంది. అండ్ మెయిన్ కలర్ యూనిక్గా ఉందండి. ఇది వచ్చేసి మజెంటా కలర్కు చాక్లెట్ బ్రౌన్ కలర్ బార్డర్. ఎంత కొత్తగా అనిపించిందో ఈ కలర్ కాంబినేషన్ కూడా. సేమ్ బార్డర్లో మీకు ఇలాగా సీక్వెన్స్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుందండి. ఇది మెషినరీ కాదు, మీకు అర్థమైపోతుంది దీన్ని రివర్స్ సైడ్ చూస్తే. ఇదంతా చేతి పనండి, సీక్వెన్స్ వర్క్. ఓకే, ఫ్రిల్స్ పోర్షన్ అంతా కూడా ఓన్లీ బార్డర్లో ఇలా వీవింగ్, ఆ పైన హ్యాండ్ వర్క్ అనేది వస్తుంది. రిమైనింగ్ పోర్షన్ ప్లెయిన్ అండి. ఇక్కడ నుంచి మీకు బయట పార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్ ఓవర్ పై వరకు వర్క్ అనేది వస్తుందండి. ఏంటి, శారీ కలర్ ప్లస్ బార్డర్ కలర్ కాంబినేషన్లో మిక్స్డ్ కలర్లో ఈ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనేది ఉంటుంది. చూసారు కదా, పళ్ళులో కూడా సేమ్ బార్డర్ కలర్లోనే పళ్ళు అనేది ఉంటుందండి. ఇదంతా వీవింగ్, రేషం వీవింగ్ పైన సీక్వెన్స్ వచ్చేసి హ్యాండ్ వర్క్ వస్తుంది. అండ్ ఇది కూడా హ్యాండ్ వర్క్ అనమాట. చాలా బాగుంటుంది శారీ అయితే. కలర్ కాంబినేషన్ కూడా అండి, మీరు రొటీన్గా చూసే కలర్స్ అలా కాకుండా, అంటే రొటీన్ అంటే ఈ టసర్స్లో అని కాదు, ఎప్పుడు చూసే కనిపించే కలర్స్ కాదు, కొంచెం డిఫరెంట్గా అనిపించాయండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. మజెంటాకు చాక్లెట్ బ్రౌన్ కలర్. ప్రైస్ ఓన్లీ 1750. షిప్పింగ్ అడిషనల్. ఇక్కడ మెషినరీ ఎంబ్రాయిడరీ ఉంది చూసారా, ఈ జాల్ కాన్సెప్ట్లో చూపిస్తాను ఒక్క నిమిషం. ఈ శారీ అంతా కూడా జాల్ డిజైన్ ఉంది కదా, ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ. కానీ ఇక్కడ సీక్వెన్స్ ఒకటి, ఈ రింగ్స్ కుందన్స్ కనిపిస్తున్నాయి కదా, అదంతా కూడా మళ్ళీ హ్యాండ్తో చేయాల్సిన వర్క్ అండి. సో ఒక్కసారి ఇమేజిన్ చేయండి ఎంత అంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో ఈ శారీ మేకింగ్కి వెనుక. చాలా చాలా లో కాస్ట్లో ప్యూర్ తసర్స్ విత్ సిల్క్ మార్క్ శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇవి అంటే కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నానండి. నాకు ఐడియా ఉన్నంత వరకు చెప్తున్నా 4 to 4-5 అండి. లేదు హోల్సేల్లో మీరు ట్రై చేయాలి అంటే మాత్రం నేను మెన్షన్ చేస్తున్న ప్రైస్ ఉన్నాయి కదా, 1750 కానివ్వండి, ఆ రేంజ్ వితౌట్ వర్క్ 1350 కానివ్వండి, వాటికంటే కూడా మీకు 200 ఎక్స్ట్రానే ఉంటుంది. కానీ సేమ్ ప్రైసెస్లో కూడా మీకు అవైలబుల్లో ఉండవు ఈ శారీస్. ఓకే, 1750 షిప్పింగ్ ఎక్స్ట్రా అండి శారీ ప్రైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీకు తెలిసిన వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.